హలో గాయ్స్! పొద్దున్నయితే మ్యాచ్ ఉందని జెప్పాను గదా! అందుకే బ్యాటు, నా కిట్ అంతా కార్‌లో బెట్టేసుకుంటున్నాను. ఇంకా అవి కార్‌లో బెట్టేసి గ్యారేజ్ అయితే క్లోజ్ జేసేస్తున్నాను. యాజ్ యూజువల్ ఇవి నా షూస్. ఇవైతే నేను అమెజాన్‌లో గొన్నాను. ఇంక మ్యాప్స్ అయితే బెట్టుకొని లొకేషన్‌కి స్టార్ట్ అయిపోతున్నాను. ఇది మన ఇంటి నుంచి అయితే 22 మైల్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు 30 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ నా బాడీని ఫిట్గా ఉంచాలని నాకు అర్థమైంది. ఏంటంటే ఎంతసేపు ఇంట్లో ఉంటే నీ బాడీ కదలదు. సో యూ నీడ్ టు, అందుకే ఈ ప్రయత్నం. 7:30కి ఉంటుంది మ్యాచ్. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. ఇంకా నా రెగ్యులర్ స్టాపింగ్ ప్లేస్ గ్యాస్ స్టేషను. యాజ్ యూజువల్ ఇది మన రెస్ట్ స్టాప్ లాగా. తెలుసు కదా మనం ఎక్కడికి పోతాం. ఎలక్ట్రోలైట్స్. ఏం తీసుకున్నానో తెలుసా? 2 బనానా తీసుకున్నాను, ఒక ఆరెంజ్ ఫ్లేవర్, ఒక గవా ఫ్లేవర్ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నాను. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాను. నాకు ఎలా వచ్చిందంటే ఈ ఛాన్స్, నేను మా ఇంటి దగ్గరలోనే ఎల్పిసిఎల్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళి అయితే అక్కడ ఆడే వాళ్ళని ఒకరిని అడిగాను, ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలి అని టీంలో. ఆ అన్న అయితే ఒక కాంటాక్ట్ ఇచ్చాడు, ఇతను అడుగు, ఇతను జాయిన్ చేసుకుంటాడు టీంలో అని. అతన్ని అడిగిన తర్వాత ఒక మ్యాచ్కి ప్రాక్టీస్కి రమ్మన్నాడు. అలా ఎల్పిసిఎల్ గ్రౌండ్కి అయితే వెళ్ళాను ఒక మ్యాచ్కి. ఆ మ్యాచ్కి వెళ్ళినప్పుడు అతను వాళ్ళ టీంలో తీసుకున్నాడు, జస్ట్ చెక్ చేయడానికి ఎలా ఆడుతున్నానా ఏందా అని. అలా టీంలోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ డేనే మ్యాచ్ ఆడిపించారు. అది T20 మ్యాచ్. అదైతే కొంచెం బాగానే ఆడాము. తర్వాత ఆయన సజెస్ట్ చేశారు, నువ్వు తెలుగు కదా, నీకు తెలుగు టీం అయితే బాగా సరిపోతుంది, నీ కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది, నేను తెలుగు టీంలో జాయిన్ చేపిస్తాలే, నీకు కాంటాక్ట్స్ ఇస్తానని చెప్పి తెలుగు టీం కెప్టెన్స్ కాంటాక్ట్స్ ఇచ్చాడు. అలా నాకు శ్రీకాంత్ అన్నని ఒక అన్న నంబర్ ఇచ్చాడు ఆయన. ఆ శ్రీకాంత్ అన్నని కాంటాక్ట్ అయితే ఆ అన్న వాళ్ళ టీంలో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ టీం నేమ్ వచ్చి థండర్స్. అలా ఇప్పుడు ఈ థండర్స్లో జాయిన్ అయ్యాను. ఈ థండర్స్లో కూడా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. T20 ఫార్మాట్, T35, వీళ్ళు టేప్ బాల్ కూడా ఆడతారు. అట్లాగా నేను ప్రస్తుతానికైతే T35 ఆడమన్నారు శ్రీకాంత్ అన్న. ఓకే అని ఇంక T35 ఆడుతున్నాను. ఇది ఎవ్రీ సాటర్డే జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 2 లీగ్ గేమ్స్ ఉన్నాయి. దాని తర్వాత మనకి క్వార్టర్ ఫైనల్, ఫైనల్ అలా జరుగుతాయి. ఇంకా నాకైతే 17 మైల్స్ ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంక 7 మైల్స్ ఉంది. ఆల్మోస్ట్ గ్రౌండ్ దగ్గరకు అయితే వచ్చేసాం.
గ్రౌండ్ దగ్గరకు అయితే వచ్చేసాం. నాకు రైట్ సైడ్ ఉంటుంది, మీకు కనపడదు. నా ఎదురుగా ఉండేదే గ్రౌండ్. ఇదే గ్రౌండ్. చూసారా ఎంత బాగుందో? చూసారుగా ఎలా ఉందో? ఇది నెట్స్ ఆపోజిట్లో ఉండేది. ఇంకొంతసేపు అయితే బౌలింగ్ ప్రాక్టీస్ చేశాను. కొంతసేపు నెట్ ప్రాక్టీస్ చేసేసి ఇంక నన్ను లెగ్ ఎంపైర్ వెళ్ళమన్నారు 5 hours. యు సీ హౌ ద పిచ్ లుక్స్ లైక్. ఫస్ట్ ఓవర్లోనే అయితే వికెట్ పడిపోయింది. ఇప్పుడు వచ్చే అన్న షేక్ షరీఫ్ అన్న. ఈ అన్న చాలా బాగా ఆడతాడు. లాస్ట్ టైం 100 చేశాడని చెప్పాను కదా, ఈ అన్న. 1 over ఫినిష్, 4 runs 1 wicket. ఇప్పుడే 6 కొట్టాడు. బౌలర్ డిస్కస్ చేసుకుంటున్నారు బ్యాట్స్మెన్ ఎలా అవుట్ చేయాలని. ఇప్పుడైతే 46 runs, 6 overs కంప్లీట్ అయ్యాయి, 1 wicket డౌన్. ఇక్కడ పార్కింగ్ చేయడానికి కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇప్పుడే డ్రింక్స్ బ్రేక్ అయిపోయింది, అందరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు మళ్ళీ. మా స్కోర్ అయితే ఇప్పుడు 17 ఓవర్స్కి 119, 1 wicket డౌన్. ఒకన్న 50 చేసేసారు. ఈ T35 మ్యాచ్లు ఆడాలంటే సింగిల్స్ డబుల్సే చాలా బాగుంటుంది మ్యాచ్లో. బ్యాట్స్మెన్ ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 35 hours ఉంటాయి, చాలా నిదానంగా ఆడుకోవచ్చు. ఇప్పుడైతే షరీఫ్ అన్న అవుట్ అయిపోయాడు. ఈరోజు 40 కొట్టాడు. ఇంకా నేనైతే మ్యాచ్ బ్రేక్లో చిపోట్లోకి వెళ్ళి చిపోట్లే తెచ్చుకున్నాను. నేను వచ్చే లోపల ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. మా వాళ్ళు అయితే 293 కొట్టారు 35 ఓవర్స్కి. సెకండ్ ఇన్నింగ్స్ అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నేను ఫీల్డింగ్కి వెళ్ళాను. మా మ్యాచ్ అయితే అయిపోయింది, 193 runsతో గెలిచాం. ఇంకా మ్యాచ్ అయితే అయిపోయింది, మేము 193 runsతో గెలిచాము. నేను ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.